హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సంజు. వెల్కమ్ టు విటమిన్ ఐఎస్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ రోజు వీడియోలో మోడల్ పేపర్ 5 ని డిస్కస్ చేయబోతున్నాం అండి. అది కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో. టోటల్గా ఈరోజు 20 క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. అది కూడా మిడివల్ అండ్ మోడర్న్ హిస్టరీ సంబంధించింది. మిడివల్ అండ్ మోడర్న్ హిస్టరీ సంబంధించినంత వరకు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎవరైతే 18 అబవ్ వస్తున్నాయో దయచేసి వాళ్ళు కామెంట్ చేయండి. అలానే ఎన్ని మార్క్స్ వచ్చాయో మీరు కామెంట్ చేయండి చివరిలో. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లెట్స్ స్టార్ట్ అవర్ డిస్కషన్ అబౌట్ ద మోడల్ పేపర్ 5. Here our first question. Akbarnama, a work of 3 volumes, deal with Akbar's ancestors and events of Akbar's reign was written by. అక్బర్నామా అనేది అక్బర్ యొక్క యాన్సెస్టర్స్ కోసం అలానే వాళ్ళ యొక్క రాజ్యం కోసం అక్బర్నామా రచించడం జరిగిందనమాట. ఈ అక్బర్నామాని ఎవరు రచించారు అనేది క్వశ్చన్ అనమాట. ఆప్షన్ ఏ అబుల్ ఫజల్, ఆప్షన్ బి ఇబాన్ బటోటా, ఆప్షన్ సి మార్కోపోలో, ఆప్షన్ డి నికోలక్ కంటి. సో చూడండి, ఆన్సర్ విల్ బి, ఆలోచించండి. ఎస్, ఆన్సర్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అక్బర్నామా రచించింది అబుల్ ఫజల్. అబుల్ ఫజల్ ఈ అక్బర్నామాని రచించడం అయితే మనం గమనించవచ్చు అనమాట. సో అవర్ నెక్స్ట్ క్వశ్చన్. The Portuguese discovery of the sea route to India was the first recorded trip made directly from Europe to India via Cape of Good Hope in the Atlantic Ocean. It was undertaken under the command of Portuguese explorer Vasco da Gama during the reign of which king? Option A Charles II, option B Manuel II, option C Victor II, option D Jean Charles III. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, పోర్చుగీస్ డిస్కవరీ అంటే పోర్చుగీస్ వాళ్ళు సముద్ర మార్గాన్ని ఇండియాకి కనిపెట్టడం కోసం వాస్కోడి గామాని పంపించడం జరిగింది కదా. ఆ వాస్కోడి గామా ఇండియాని కనిపెట్టేటప్పుడు ఎవరు కింగ్ సహాయంతో కనిపెట్టడం జరిగిందని క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. సో అవర్ నెక్స్ట్ క్వశ్చన్. The social reformer who is considered to be one of the Indian first modern feminist was born on January 3rd, 1831. Among her accomplishments, she is especially remembered for being India's first female teacher who worked for the upliftment of women and untouchabilities in the field of educational literacy. సో మొట్టమొదటిసారిగా ఈ ఉమెన్ యొక్క ఎడ్యుకేషన్ కోసం పోరాడిన మహిళా సాధికారత కోసం పోరాడిన మహిళా వ్యక్తి ఎవరు అని క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఆవిడ కోసం డీటెయిల్స్ ఏమి ఇచ్చారంటే ఆవిడ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎవరికి సంబంధించిందో మనం చెప్పాలి. సో ఆప్షన్ ఏ సావిత్రిబాయి పులే, ఆప్షన్ బి పండిత రమాబాయి, ఆప్షన్ సి ఉషా మెహతా, ఆప్షన్ డి ఉన్నవ లక్ష్మీబాయి అమ్మ. సో ఆన్సర్ విల్ బి సావిత్రిబాయి పులే. సో సావిత్రిబాయి పులే ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ. ఈవిడ ఎప్పుడు పుట్టిందంటే జాన్ 3rd, 1831లో. అలానే ఈవిడ మహారాష్ట్రకు చెందిన ఆవిడండి. మహారాష్ట్రకి చెందిన ఆవిడ. సో అవర్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 4 is which of the following is a central institution formed by Dr. Baba Saheb Ambedkar for removing difficulties of the untouchables and placing their grievance before government in order to bring about the new socio-political awareness among the untouchables? 20th July 1924 at Mumbai. సో 20 జూలై 1924లో ముంబైలో బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందండి. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏవైతే ఉన్నాయో, ఏవైతే మనకి సమస్యలు ఉన్నాయో అది గవర్నమెంట్కి చెప్పడానికి ఒక సంస్థలా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంస్థ ఏమిటి అని క్వశ్చన్ అడగడం జరిగిందండి. ఆప్షన్ ఏ హరిజనోద్ధర్ మండల్, ఆప్షన్ బి సమతా మండల్, ఆప్షన్ సి సత్యశోధక్ సమాజ్, ఆప్షన్ డి బహిష్కృత్ హితకారిణి సభ. సో దీని యొక్క ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి అమ్మా. దీని ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 4 యొక్క ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి బహిష్కృత్ హితకారిణి సభ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి.
ఇది ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందంటే 1924లో ఎక్కడండి? ముంబైలో, నథింగ్ బట్ బాంబే చేయడం జరిగింది. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో దయచేసి మీకు కానీ ఇప్పటివరకు ఉన్న కంటెంట్ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక 2 సెకండ్స్ అండి. మీరు ఈ ఇప్పుడు చూస్తున్న ఈ టైంలో 2 సెకండ్స్ అండి. 2 సెకండ్స్ కూడా కాదు, జస్ట్ ఫింగర్లో లైక్ చేసి, అలానే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి వెళ్ళి ఆ సబ్స్క్రిప్షన్ బటన్ మీద నొక్కి పక్కనే ఇంకోటి గంట బెల్ కొట్టి సో మమ్మల్ని సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 5. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద గవర్నర్ జనరల్ డ్యూరింగ్ ద రివోల్ట్ ఆఫ్ 1857? చాలా ఈజీ క్వశ్చన్ అండి. సో 1857 సిపాయి ముట్టడి జరుగుతున్నప్పుడు ఎవరు మనకి గవర్నర్ జనరల్గా వ్యవహరించారు అని క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఆప్షన్స్ ఆర్ లార్డ్ లిన్లిత్గో, లార్డ్ ఇర్విన్, లార్డ్ డఫ్రిన్, లార్డ్ కానింగ్. సో సింపుల్ అండి, ఆన్సర్ విల్ బి లార్డ్ కానింగ్ విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింపుల్ క్వశ్చన్ అండి. డ్యూరింగ్ ద మొఘల్ పీరియడ్ ఇండియన్ హిస్టరీ టర్మ్ నిషాన్ రిఫర్స్ టు. నిషాన్ అనే ఒక వర్డ్ అనేది మనకి మొఘల్ పీరియడ్లో మనం చూడడం అయితే వినడం అయితే జరుగుతుందండి. నిషాన్ అంటే ఏమిటి అని క్వశ్చన్ అడిగారు అనమాట. ద నిషాన్ అంటే ఏంటంటే ఆర్డర్ ఆఫ్ మెంబర్ ఆఫ్ ద రాయల్ ఫ్యామిలీయా, లేదా ప్రొసీడింగ్స్ ఆఫ్ ద ప్రొవిజనల్ కోర్టా, లేదా ఆర్డర్ ఇష్యూడ్ బై ద హైయర్ అథారిటీస్యా, లేకపోతే ఆర్డర్ ఆఫ్ ద ఎంపైరా. సో విచ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్? కామెంట్ చేయండి అమ్మా, ఎవరికైతే ఈ ఆన్సర్ తెలుసో కామెంట్ చేయండి. యూ హ్యావ్ లిటిల్ టైమ్ ఫర్ యూ ఫర్ దిస్ క్వశ్చన్. ఎస్, ఆన్సర్ విల్ బి ఆర్డర్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ద రాయల్ ఫ్యామిలీ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నిషాన్ అంటే ఏంటండి? ఆర్డర్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ద రాయల్ ఫ్యామిలీ ఇన్ మొఘల్ పీరియడ్లో. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి క్వశ్చన్ నెంబర్ 7. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ సత్యాగ్రహి చూసన్ బై ద గాంధీ పార్ట్ ఆఫ్ ఇండివిజువల్ సత్యాగ్రహ? సో ఇండివిజువల్ సత్యాగ్రహ చేసినప్పుడు ఫస్ట్ సత్యాగ్రహిగా గాంధీ ఎవరిని ఎన్నుకోబడింది అడిగితే క్వశ్చన్ వచ్చేసరికి ఆప్షన్స్ వచ్చేసరికి బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ బి ఆచార్య వినోబా భావే, ఆప్షన్ సి శ్రీ రాజగోపాలాచారి, ఆప్షన్ డి జవహర్లాల్ నెహ్రూ. సో రైట్ ఆన్సర్ విల్ బి, చెప్పండి, కామెంట్ చేయండి. రైట్ ఆన్సర్ ఎవరు ఇందులో? ఆప్షన్ ఏనా, ఆప్షన్ బీనా, ఆప్షన్ డీనా, ఆప్షన్ సీనా? ఎస్, యువర్ రైట్. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఆచార్య వినోబా భావే. ఫస్ట్ సత్యాగ్రహి ఎవరంటే ఆచార్య వినోబా భావే. సెకండ్ సత్యాగ్రహి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ అండి. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హిందూ అండ్ ముస్లిమ్స్ వాజ్ మేడ్. ఆప్షన్ ఏ మింటో మార్లే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, మౌంట్ బాటన్ ప్లాన్, మాంటెంగ్ చేంజ్ ఫర్ రిఫార్మ్స్ యాక్ట్. సో మింటో మార్లే మనకు తెలిసిన విషయం 1909లో రావడం జరిగింది. సో ఈ మింటో మార్లీలోనే హిందూస్ అండ్ ముస్లిమ్స్ అని వేరువేరుగా చేయడం, అలానే డిఫరెంట్గా చూడడం మొదలుపెట్టారనమాట. బికాస్ డివైడ్ అండ్ రూల్ పాలసీని బ్రిటిష్ వాళ్ళు చాలా చాలా బాగా యూజ్ చేసుకోవడం వల్ల హిందూస్ అండ్ ముస్లిమ్స్ వాజ్ మేడ్ అట్ మింటో మార్లే రిఫార్మ్స్. ఆప్షన్ ఏ is the right answer for this question. So next question వచ్చేసరికి which of the following statement is correct? Okay, so statement 1 అంటే All India Kisan Sabha was formed with Sahajananda and its first president in 1936 and at the Lucknow section of the Congress. 1936వ సంవత్సరంలో ఆల్ ఇండియా కిసాన్ సభ అనేది సహజానంద నేతృత్వంలో స్థాపించబడింది. అది కూడా ఎక్కడంటే లక్నో దగ్గర అని రాయడం అయితే జరిగింది. సో స్టేట్మెంట్ సెకండ్ వచ్చేసరికి ఆల్ ఇండియా కిసాన్ సభ ఆల్సో నోన్ యాజ్ అఖిల భారత కిసాన్ సభ. ఆల్ ఇండియా అన్న అఖిల భారత్ అన్న ఒకటే కాబట్టి ఎస్ ఇస్ ట్రూ. ద సెక్రటరీ ఆఫ్ ద అసోసియేషన్ వాజ్ ఎన్జి రంగా. దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. అంటే ఈ రెండు స్టేట్మెంట్స్ కూడాను ట్రూ అండి. ఇది కూడా ట్రూ అండ్ ఇది కూడా ట్రూ. సో మనకి ఆప్షన్స్ వచ్చేసరికి ఓన్లీ 1 and 2 only and both 1 and 2. So it will be the right answer, both 1 and 2. If they are saying incorrect ఏదంటే none of the above వస్తుంది అనమాట. If they are saying incorrect. Here our next question. Welby Commission set up in British India concerned an inquiry into the వెల్బీ కమిషన్ని బ్రిటిష్ ఇండియా అయితే ఎస్టాబ్లిష్ చేయడం అయితే చూడొచ్చండి. అది కూడా దేనికి సంబంధించింది అని అడిగారు. సో ఆప్షన్స్
educational reforms in India universities. Option B, atrocity of the Jallianwala Bagh massacre. And option C, Royal Indian Navy mutiny. Option D, drain of wealth issue. సో విచ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి? వెల్బే కమిషన్ దేని వల్ల నిర్మించడం జరిగింది అని అడిగితే ఆప్షన్ డి, డ్రైన్ ఆఫ్ వెల్త్ ఇష్యూస్ కోసం అండి. డ్రైన్ ఆఫ్ వెల్త్ ఇష్యూస్ కోసం మనకి ఈ వెల్బీ కమిషన్ అయితే రావడం జరిగిందనమాట. ఈ వెల్బీ కమిషన్లో ఉన్న ఏకైక భారతీయుడు ఎవరంటే దాదాబాయ్ నౌరోజీ. దాదాబాయ్ నౌరోజీ అయితే ఉండడం మనం చూడవచ్చు. వెల్బీ కమిషన్ దేనికండి అంటే డ్రైన్ ఆఫ్ వెల్త్ ఇష్యూస్ కోసం. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. Here our next question is question number 11. Who among the following was sent to the court of the Mughal Emperor Jahangir in 1608 to secure permission to establish factory at Surat? ఆప్షన్ ఏ, సూరత్లో ఉన్న సూరత్ ఫ్యాక్టరీ కోసం బ్రిటిష్ వారి స్థాపన కోసం ఎవరు మొఘల్ ఎంపరర్ జహాంగీర్ని కలిశారు? అది కూడా ఎప్పుడంటే 1608లో 1608 సంవత్సరంలో. అంటే ఆప్షన్ ఏ కెప్టెన్ హాకిన్స్, ఆప్షన్ బి జేబి ట్రావెనియర్, అండ్ ఆప్షన్ సి రోమన్ నికోలస్, ఆప్షన్ డి జొనాథన్ డంకన్. సో విచ్ వన్ విల్ ద రైట్ ఆన్సర్? చూడండి, ఆప్షన్ ఏ కెప్టెన్ హాకిన్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్, ద అటెన్షన్ కమిటీ సెటప్ బై డెఫ్రెనియన్. సో అటెన్షన్ కమిటీ అనేది దేనికి సంబంధించింది అని ఉండడం జరిగిందనమాట. ఆప్షన్ ఏ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, ఆప్షన్ బి జ్యుడిషియల్ రిఫార్మ్స్, ఆప్షన్ సి సెంట్రల్ లెజిస్లేటివ్ రిఫార్మ్స్, ఆప్షన్ డి పబ్లిక్ సర్వీస్. ఆన్సర్ చేయండి అమ్మా, ఎవరికైతే తెలుసో నేను ఆన్సర్ చేయండి. ఎస్, ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. ఈ కమిటీ అనేది పబ్లిక్ సర్వీసెస్ కోసం చెప్పడం అయితే మనం చూడొచ్చు అనమాట. ఇందులో 23 ఇయర్స్కి గ్యాప్ అనేది అవన్నీ ఉండడం జరిగింది. సో క్లాస్ వచ్చినప్పుడు ఇన్ డీటెయిల్గా మనం చెప్పుకుందాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 13. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ ద లీ కమిషన్ రికమెండేషన్? లీ కమిషన్ రికమెండేషన్కి ఈ కింది వాటిలో ఏది తప్పుగా మనం గమనించాలన్నమాట. సో options are: the Secretary of the State should continue to recruit the ICS and irrigation branch of the Service of Engineers of Indian Forest Service. ఇది రైటా రాంగ్గా చూసుకోవాలి. అలానే ద రిక్రూట్మెంట్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్డ్ ఫీల్డ్స్ లైక్ ఎడ్యుకేషన్ అండ్ సివిల్ మెడికల్ సర్వీసెస్ బి మేడ్ విత్ ద ప్రొవిజనల్ గవర్నమెంట్స్. ఆప్షన్ సి, direct recruitment to ICS on the basis of 50-50 parity between the European and Indians be reached in 10 years. Option D, the Public Service Commission immediately establish. So this one, ఈ 4 ఆప్షన్స్లో which one is the wrong option? ఇన్కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. మీకుంది ఇంకా 1 minute అండి, 30 seconds తీసుకోండి, ఆన్సర్ చూడండి. ఎస్, ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. ఇది ఇన్కరెక్ట్ అండి, ఇది కాదు. ఈ 3 కూడాను రైట్ ఆన్సర్స్. లీ కమిషన్ సంబంధించినంత వరకు ఇవన్నీ 3 కూడా రైట్ ఆన్సర్స్ అండి. బట్ ఆప్షన్ సి ఈజ్ అ రాంగ్ ఆన్సర్, ఇన్కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కరెక్ట్ రిగార్డింగ్ ద రౌలత్ యాక్ట్? రౌలత్ యాక్ట్ సంబంధించినంత వరకు కింది వాటిలో ఏది ముఖ్యమైనది, ఏది సరైనవి అంటే, దిస్ యాక్ట్ authorized ద బ్రిటిష్ గవర్నమెంట్ to arrest anybody suspended the various activities detailed such a people arrested up to 2 years without trial. 2 years without trial లో ఎవరికైతే అనుమానం వస్తే వాళ్ళందరినీ జైల్లో పెట్టవచ్చని రౌలట్ యాక్ట్ చెప్తుంది. సో అలానే ద టూ పాపులర్ కాంగ్రెస్ లీడర్స్ సత్యపాల్ అండ్ సఫరుద్దీన్ కిల్చు వాజ్ అరెస్టెడ్ అట్ ద టైమ్ ఆఫ్ రౌలట్ యాక్ట్. అది నిజమే. దిస్ యాక్ట్ వాజ్ పాస్డ్ డిపాజిట్ unanimously opposition from the all India members of the council, all of whom resigned and protest. These including Muhammad Ali Jinnah, Madam Madan Mahalviya and Mazhar ul Haq. వీళ్ళందరూ కూడాను ఈ రౌలత్ యాక్ట్కి అపోజ్ చేసిన వాళ్ళని చెప్పడం జరిగింది. దట్ ఈస్ ఆల్సో ట్రూ. సో అంటే ఆప్షన్ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 3 కూడాను రైట్ ఆన్సర్స్గా మనం చెప్పుకోవచ్చు అండి. సో ఆన్సర్ విల్ బి డి, ఆల్ ఆఫ్ ద అబవ్. Here our next question. Who among the following organized the regular police force to maintain law and order by the going back to the modernized of the old Indian system of thanas in a district under a daroga and the superintendent of police SP
at the head of district, he relieved the Jamindar of their policy duties. ఎవరు ఎస్పీ థానాస్ని మనం రిక్రూట్ చేయడం అనేది జరిగిందని అడిగారనమాట. ఆప్షన్ ఏ కార్న్వాలిస్, ఆప్షన్ బి విలియం బెంటింగ్, ఆప్షన్ సి లార్డ్ మాయో అండ్ ఆప్షన్ డి లార్డ్ క్యానింగ్. సో ఆన్సర్ చేయండి అమ్మా, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఎస్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి కార్న్వాలిస్ అండి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ కార్న్వాలిస్ అనే వ్యక్తి థానాస్, నథింగ్ బట్ పోలీస్ స్టేషన్కి, అలానే దరోగా, ఓకే, డిస్ట్రిక్ట్ దరోగా, అలానే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్టేషన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం అయితే మనం చూడొచ్చు అనమాట. ఆప్షన్ ఏ కార్న్వాలిస్ విల్ బి ద రైట్ ఆన్సర్. our next question, 16th question, the first civil disobedience movement by Mahatma Gandhi in a freedom struggle. ఈ మహాత్మా గాంధీ నిర్వహించిన ఉద్యమాల్లో మొట్టమొదటి సివిల్ డిజోబీడియన్స్ ఉద్యమం ఏంటని అడిగారు. ఆప్షన్ ఏ ఖేడా సత్యాగ్రహ, ఆప్షన్ బి చంపారన్, ఆప్షన్ సి అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్, ఆప్షన్ డి చౌరీ చౌరా ఇన్సిడెంట్. అంటే దీనికి ఆన్సర్ చెప్పండి అమ్మా. ఫస్ట్ సివిల్ డిజోబీడియన్స్, ఫస్ట్ సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ అంటే ఏం చెప్పుకుంటాం మహాత్మా గాంధీలో అంటే క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. సో ఫస్ట్ సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ ఈజ్ చంపారన్ సత్యాగ్రహ. చంపారన్ సత్యాగ్రహ is the right answer for this question. Next one వచ్చేసరికి question number 17th. Which of the following pairs are correctly matched? Fauzdar, Amils, Kotwal. So Fauzdar అంటే who helped the maintaining the law and order. Amils అంటే who were basically revenue collectors. Kotwal అంటే who is responsible maintaining law and order in the villages. సో ఈ మూడు కూడాను ఏది కరెక్ట్ మ్యాచ్ మనం చెప్పాలన్నమాట. 1 and 2, 2 and 3, 1 and 3, 1 to 3. సో 17కి వచ్చేసరికి 17వ క్వశ్చన్కి వచ్చేసరికి 1 and 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 1 and 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫౌజర్ అంటే హూ హెల్ప్ ద మెయింటైన్ ద లా అండ్ ఆర్డర్, అలానే హూ వాజ్ బేసికలీ రెవెన్యూ కలెక్టర్ అంటే అమీల్స్ అండి. బట్ కొత్వాల్కి వచ్చేసరికి విలేజ్లో కాదండి, హీ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ద విలేజ్. సో ఆప్షన్ 3 విల్ బి ద రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ 3ని మనం క్యాన్సిల్ చేసినట్లయితే ఫస్ట్ వన్ విల్ బి ద 1 and 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. Here our next question వచ్చేసరికి question number 18. Razia Sultan, the only female ever ruled the Delhi Sultanate, was daughter of. Very good question it is. Razia Sultan అనే ఆవిడ ఎవరికి కుమార్తెగా ఉన్నారు? సో ఆప్షన్స్ ఆర్ ఇల్తుత్మిష్, ఆప్షన్ బి అకుత్ ఖాన్, ఆప్షన్ సి బాల్బన్, ఆప్షన్ డి ఇమాదున్ రహీం. సో ఆప్షన్స్ చూడమ్మా, అలానే ఎవరికైతే ఆన్సర్ తెలుసో చెప్పండి. బిఫోర్ దట్ దయచేసి 2 సెకండ్స్ అండి, 2 సెకండ్స్ మీరు స్పెండ్ చేసి అక్కడ లైక్ బటన్ అలానే సబ్స్క్రైబ్ బటన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. దయచేసి మీ యొక్క లైక్స్ అండ్ మీ యొక్క సబ్స్క్రిప్షన్ అనేది మాకు చాలా 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 వాల్యూ అండి. దయచేసి లైక్ చేయండి. ఎవరైతే ఈ వాడిని ఇప్పటి వరకు చూస్తున్నారో వాళ్ళకి నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, అలానే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో 18th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే ఇల్తుత్మిష్ అండి. 18th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? ఇల్తుత్మిష్. ఇల్తుత్మిష్ యొక్క కూతురే రజియా సుల్తాన్. రజియా సుల్తాన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఉమెన్ హూ హ్యావింగ్ ద థ్రోన్ ఆఫ్ ఢిల్లీ అనమాట. ఢిల్లీలో మొట్టమొదటిసారిగా అక్కడ మనకి స్థానం సంపాదించుకుంది ఇక రజియా సుల్తాన్ అనమాట. రజియా సుల్తాన్ రాజుగా వ్యవహరించడం కూడా మనం చూడవచ్చు. రజియా సుల్తాన్ అనే వారు ఇల్తుత్మిష్ యొక్క కూతురు అని కూడా మనం తెలుసుకోవచ్చు అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ who was the viceroy of India when the INC was formed 1885. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885లో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఐఎన్సి వైస్రాయ్ ఎవరు అని చెప్పడం, అదే సారీ వైస్రాయ్ ఆఫ్ ఇండియా అనేది ఎవరనేది ఇక్కడ అడగడం జరిగిందనమాట. ఆప్షన్స్ ఆర్ లార్డ్ డెఫ్రిన్, ఆప్షన్ బి లార్డ్ క్యానింగ్, ఆప్షన్ సి లార్డ్ రిప్పన్, ఆప్షన్ డి లార్డ్ హార్డింగ్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్? Yes అండి, the answer is Lord Dufferin. Lord Dufferin, option A is the right answer అండి. Lord Dufferin is the person when INC established 1885. He is the Viceroy of India. Viceroy of India. So next question, the last question of this session, the question number 20, section 124A of the Indian Penal Code, which deals with the sedition, was drafted by. Sedition డ్రాఫ్ట్ చేసిన వారు ఎవరు? ఆప్షన్ ఏ థామస్ జెఫర్సన్, ఆప్షన్ బి మార్లిన్ కాలే, ఆప్షన్ మెకాలే, ఆప్షన్ డి థామస్ మింటో. సో టెల్ మీ ద ఆన్సర్ అబౌట్ దిస్ క్వశ్చన్. ఆ సమాధానం చెప్పండి అమ్మా.
Yes, option number C. Option C is the right answer అండి. లార్డ్ మెకాలే అతను 124Aని సెడిషన్ యాక్ట్గా డ్రాఫ్ట్ చేయడం అయితే మనం చూడొచ్చు. లార్డ్ మెకాలే. దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడే అండి. మనం ఈరోజు ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 మోడల్ పేపర్స్లో క్లాస్ నెంబర్ 5లో మనం సబ్జెక్ట్లో మిడియేవల్ అండ్ మోడర్న్ హిస్టరీ కోసం మనం డిస్కస్ చేసాం. అలానే నెంబర్ ఆఫ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి ఎవరైతే చూస్తున్నారో, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దయచేసి థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ నైట్.